నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ డిసెంబర్ 3న హుస్నాబాద్లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోవిడ్ ఆరోగ్యశ్రీ కోసం దీక్ష మంత్రి సీతక్కపై కేసు విచారణ డిసెంబర్ 18కి వాయిదా స్థానిక ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జగిత్యాల కొండగట్టులో అగ్ని ప్రమాదం 30 షాపులు కాలిపోయాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ పట్టణ శివార్లోని ఏనె వద్ద మైదానంలో బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి కామెంట్స్: ప్రజాపాలన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన అభివృద్ధి, ఇంకా చేయవలసిన అభివృద్ధిపై సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఇంటికి గర్భవతులు ఇచ్చిన మనం చెప్పారు గర్భవతులు కొట్టేస్తారు లోపల పెట్టి పెడుతుందా రమణ వచ్చిన మ్యాటర్ చిన్నగానే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి హుస్నాబాద్ పట్టణానికి ముందు సమావేశం ఉంది. ప్రతి ఇంటికి నేను చెప్తాను దయచేసి లేవు ఇక్కడ ఆహ్వానం ఆహ్వానం చెప్పిన పెంచలే మంచిగా సాఫ్ ఇద్దరు మంచిగా అంతకుముందు అక్కడ ఇచ్చాం. ఫోకస్ అవుతుంది బ్రైట్నెస్ పెంచలే మంచిగా సాఫ్ ఇద్దరు మంచిగా అంతకుముందు అక్కడ ఇచ్చాం. ఫోకస్ అవుతుంది బ్రైట్నెస్ సార్ ఉన్నా కొంచెం ముందుకు
ఇట్లా సార్ కాకపోతే అప్పుడు దానికి ఇప్పుడు ఆ ఇల్లు చేయబట్టి యాభై విజన్ చూసుకుంటారు సేమ్ లాస్ట్ టైం రెండు ఉంటాయి అన్ని ఉంటుంది వెనుకతో ఉంటుంది మన ఇట్లా ఎంతో దగ్గరతో ఉన్నది లోపల రాను మనం అప్పుడు వాడి పబ్లిక్ అటు ఒక బారికేడ్ ఊరికి ఇక్కడ ఎంట్రీ కావాలి అటు చేస్తారు అట్లా కావాలి ఇటు సొసైటీ పక్కన క్లియర్ అవుతుంది లక్ష్మణ్ ఇప్పుడే చెప్తాను రాజు మాట్లాడలేదు కొలుసుకో అని కొలిస్తే మన ఆఫీస్లో ఇది హెలిప్యాడ్ అనుకుంటారు మార్కెటింగ్ అంటే 12 వస్తాయి కాబట్టి అందరు కలిసి కొత్త అంటే అందరు కలిసి తిరగాల్సింది ఇది కూడా అట్లనే కొంత సీరియస్గా ప్రతి నేనైతే వాళ్ళ చెవిటి కరపత్రం కొట్టి కూడా కొట్టిస్తాం గంట సేపట్ల ఇంటికి కరపత్రం ఇచ్చి రమ్మని చెప్పినారు కరపత్రం కొట్టిస్తాం లోపల పెట్టి పెడుతుందా రమ్మను రమ్మను పెట్టిన మేడం చిన్నగానే ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి హుస్నాబాద్ పట్టణానికి ముందు సమావేశం ఉంది ప్రతి ఇంటికి నేను చెప్తాను దయచేసి లేవు ఇక్కడ మొత్తం 7,000 ఆహ్వానం పత్రిక ఆహ్వానం కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ 2021లో ఇందిరా పార్క్ వద్ద శాంతియుత దీక్ష చేసినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు. పేద ప్రజల ప్రాణాల కోసం న్యాయమైన పోరాటం చేశామని, కోర్టులపై నమ్మకం ఉందని, విచారణకు సహకరిస్తామని తెలిపారు. కేసు తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 18కి వాయిదా వేసింది. మరి 2020లో కరోనా టైంలో మా మీద ఆనాటి గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసు నిమిత్తం నాంపల్లిలోని మనోరంజ కోర్టుకు హాజరు కావడం జరిగింది. మరి గాంధీనగర్ పిఎస్లో ఆ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర నేను మరి ఆనాటి ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ వెంకటు, నేటి ఎమ్మెల్సీ, అదేవిధంగా అభిజిత్, విదుల్ చావ్లా మరియు రంజిత్ అనే మేము అక్కడ దీక్ష చేస్తే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వము దీక్ష చేయొద్దని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని కేసులలో ఇరికించడంతో మరి గత కొంతకాలంగా కేసులకు అటెండ్ అవుతా ఉన్నాం. ఈరోజు కేసుకు అటెండ్ అయితే మళ్ళీ 18కు వాయిదా వేయడం జరిగింది. మేము ఆ రోజు అడిగింది కూడా న్యాయమైన డిమాండ్. ఎందుకంటే కరోనా అనేది ప్రతి ఒక్కరికి వ్యాపించింది. అది చాలా కాస్ట్ కూడా పెట్టుకునే పరిస్థితి. దానికి పేదోళ్లకు కరోనా వస్తే చాలా మంది చనిపోతున్నారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైద్యం వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఆ నిరాహార దీక్షను భగ్నం చేయడమే కాకుండా మా మీద గాంధీనగర్ పిఎస్లో కేసులు పెట్టడం జరిగింది. సో అప్పుడు కూడా మేము చేస్తున్న న్యాయమైన పోరాటం ఇది ఎవరికో ఏదో పొలిటికల్ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, దేశంలో, ప్రపంచంలో కూడా గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా జబ్బుకు సామాన్యులు బలైపోతున్నారు. ఖరీదైన వైద్యం అందించలేని పరిస్థితి, తీసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చి కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ చేయడంతో మా మీద ఈ కేసు పెట్టడం జరిగింది. ఏదేమైనా మేము ప్రజల స్థానిక సంస్థల
ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు ఇస్తామన్న 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ నుండి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లెపల్లి అంజీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. రోల్ మోడల్ అంటే బీసీలను మోసం చేయడం రోల్ మోడల్ అని ప్రశ్నించారు. వకులాభరణం కృష్ణ మోహన్ రావు హైకోర్టుకు సమర్పించిన డెడికేటెడ్ కమిషన్ నివేదికలో ప్రామాణిక పద్ధతులు పాటించలేదని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర బీసీ కమిషనర్ తప్పు పట్టినప్పటికీ ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లడం నియంతృత్వ పోకడ ఫ్యూడల్ భావజాలానికి నిదర్శనమని మండిపడ్డారు. తిరుగుబాటు యాత్ర, ఈ తిరుగుబాటు యాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి లేదు. అడుగున ఎన్నికలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే ప్రాసెస్ ఈ 42% రిజర్వేషన్లు పెట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. మొట్టమొదట మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. అంతకు ముందులో ఎన్నికలు జరపాలని చూశారు. ఎట్లా జరుపుతారు? మీరు 42 అన్నారు, 42 జరపాలంటే అప్పుడు తప్పని పరిస్థితిలో అనేక సార్లు ధర్నాలు ఉద్యమాలు చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టం చేశారు. తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఆ బిల్లును తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలి. పోయినా పోలేదు. అది ఒక భాగం. అంతేకాదు పార్లమెంట్లో వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్కు మిత్రపక్షాల కలిపి 236 మంది ఎంపీలు అంటే మామూలు ముచ్చట కాదు. అది ఒక బీహార్ ఓట్ చోరీ విషయంలో నెల రోజులు మొత్తం పార్లమెంటును బహిష్కరించారు. ఇక్కడ ఒక్కరోజు కూడా బీసీల విషయం లోపల గత పార్లమెంట్ లోపల నేను చెప్పాను మీరు బహిష్కరించండి అని. ఒక్కరోజు కూడా బహిష్కరించలేదు. అంటే మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? పోని బహిష్కరించలేదు. ఒక ప్రైవేట్ బిల్లు పెట్టారా? ప్రైవేట్ బిల్లు పెట్టే అవకాశం ఉంది మీకు. 240 అన్న ముందుకు రా. జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంటు షార్ట్ సర్క్యూట్తో 30 షాపులు దగ్ధమయ్యాయి. తడకలు, పరదలు, ప్లాస్టిక్ సామాగ్రి గల దుకాణాలు కావడంతో క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దుకాణదారులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపే వేగంగా మంటలు విస్తరించడంతో 30 షాపులు కాలి బూడిదయ్యాయి. రాబోయే సమ్మక్క జాతర సందర్భంగా లక్షలాది రూపాయల సామాను తీసుకొచ్చి షాపులో పెట్టామని, పూర్తిగా కాలిపోయిందని చిరు వ్యాపారులు బోరున విలపించారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో మంటలు రావడంతో పరిగెత్తి ప్రాణాలతో బయటపడ్డామని చెప్పారు. నష్టం విలువ సుమారు ₹1 కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక షాప్ ఫస్ట్ అంటున్నాయి. ఒక 15-20 నిమిషాల గ్యాప్లో ఈ లైన్ మొత్తం అంటుంది సార్. ప్రతి ఒక్కరు జీవనాధారం జీవనే ఉంది సార్. ఎన్ని షాపులు దాకా? ఒక 30 షాపుల వరకు మొత్తం కాలిపోయింది సార్. నీరు ఏం లేకుండా అయిపోయింది మొత్తం నీరు. ఇంట్లోనే పడుకున్నారా? ఒక ప్రాణం కాపాడడానికి బయటకు వచ్చినాం అంతే. అమ్మా సమ్మక్క జాతర సామాన్ ఉంటుందని మొత్తం 20,000 సామాన్ నిన్న పట్టుకొచ్చిండు. బ్యాగులు క్యాబ్లు అసలు ఒక్కటి లేకుండా మొత్తం ఖాళీ పూర్తయిపోయింది. కూకట్పల్లిలోని నల్ల చెరువుని సందర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెరువుల సుందరీకరణలో భాగంగా కూకట్పల్లి నల్ల చెరువుని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి మరియు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే మాధవరం నల్ల చెరువు బాధిత రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కృష్ణారావు నల్ల చెరువు బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా వారికి అండగా ఉంటానని హామీ. ఎమ్మెల్యే మాధవరం కూకట్పల్లిలోని ట్రక్ పార్క్ ల్యాండ్ వేలం వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్యే మాధవరం ట్రంక్ ల్యాండ్ను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలి. నల్ల చెరువు మొత్తం 7 ఎకరాల 33 గుంటలు ఎక్కడా కూడా కబ్జాకు గురి కాలేదు. కూకట్పల్లిలో ఉన్న మిగతా చెరువులను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నేను ఒక 8 ఇండ్లు తీశారు అంటే అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కుక్కట్పల్లి గ్రామం సంబంధించినటువంటిది పెద్ద ఎత్తుగా బిల్డింగ్స్ పెరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తుగా జరుగుతూ ఉంది. కరెంటు సమస్య ఏర్పడబోతా ఉంది. ఈ కరెంటు సమస్య ఏర్పడినప్పుడు రేపు పొద్దున్న ఫ్యూచర్లో కరెంటు లేకపోతే మనకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఉన్నటువంటి ప్రకాష్ నగర్కి సంబంధించినటువంటి 8 మందో 9 మందో ఇండ్లను ఎక్వైర్ చేశారు చెప్తారు. వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తాం ఒప్పుకున్నారు. అందుకని ఆ లెటర్ అడిగారు. నేను కూడా వాళ్ళందరినీ పిలిపించి ఎవరైతే గ్రామస్తులు ఎస్సీ గ్రామస్తులు ఎవరైతే మన గులగొట్టేటువంటి వాళ్ళలో పిలిపించాను. వాళ్ళ లెటర్ తీసుకొని ఎంబడే గవర్నమెంట్కి అప్పీల్ చేశాను, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వండి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ మనకు ఒకటి సబ్స్టేషన్ రాబోతా ఉంది. రేపు పొద్దున చుట్టుపక్కల కుకుడుపల్లి గ్రామాలకు కానీ కుకుడుపల్లి చుట్టుపక్కల కాలనీలకు కూడా కరెంట్ సమస్య వస్తుంది. కాబట్టి మనకు కంపల్సరిగా సబ్స్టేషన్ కావాలని చెప్పి అడిగాం. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకే కాదు కుక్కట్పల్లి రైతులు ఎవరైతే ఈ నల్లజర్లో ఉన్నటువంటి రైతులు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎవరి బాధపడద్దు, ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా చాలా మంది కొంతమంది ట్విట్టర్లో వాట్సాప్లో పెడుతున్నారు ఇదేదో కబ్జా ల్యాండ్ అని. ఇది కబ్జా ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్. ఇది వాళ్ళు రైతులు ఇచ్చారు, రైతులకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పక్క రైతులకు సంబంధించిన ల్యాండ్ 7 ఎకరాల 33 గుంటలు మధ్యలో ఉంటుంది. అది ఇంచి కూడా కబ్జా కాలేదు.
కడమదాన్ని కూడా సిక్కం పట్టాలండి. కాబట్టి రైతులు ఎప్పుడైతే నల్లజరుకు వాళ్ళు ఇస్తామని ఒప్పుకొని మాకు టీడీఆర్ ఏమని ఒప్పుకుర్రో అది రైతులకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి తప్ప ఇది 15 ఎకరాలను 30 ఎకరాలు చేసాం 30-40 వాళ్ళు ముందు నుంచి రైతులు ఇక్కడ దున్నుకున్నారు కాబట్టి వాళ్ళ మానభావాలు దెబ్బతినకుండా వాళ్ళు సహకరించేందుకు వాళ్ళకు కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి ప్రాపర్టీ ఇంత కాస్ట్లీ ప్రాపర్టీ ప్రజల కొరకు వాళ్ళు అంకితం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇంట్లో ఎస్టీపీకి 50 కోట్లు నేను శాంక్షన్ చేశాను. ఈ ఎస్టీపీని కూడా కొనసాగించే విధంగా ఎందుకంటే తరలిపోకుండా అన్నిటికీ ఎస్టీపీలు ఇవ్వాలి. మైసమ్మ చెల్ల ఎస్టీపీ ఉంది, ముల్లకత్త చెల్ల ఎస్టీపీ పెట్టాను, పత్తనగర్లో ఎస్టీపీ పెట్టాను. ఈ 325 కోట్లు పెట్టి ఆ రోజున ఎస్టీపీలు పెట్టాం. దీనికి కూడా ఎస్టీపీ శాంక్షన్ అయి ఉంది కాబట్టి ఎస్టీపీని కూడా పెట్టగలిగితే ఫ్యూచర్లో ఫిల్టర్ వాటర్లా ఉంటుంది. అది కూడా ఆలోచన చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాను. ఒంగోలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని 20వ వార్డులో నిర్వహించిన జిల్లా అభినందన సభలో వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తుఫాను సమయంలో కూటమి నాయకులు ప్రజలకు అండగా నిలబడితే వైసీపీ నాయకులు మాత్రం మెడికల్ కాలేజీల పేరుతో డప్పు కొట్టుకుంటూ తిరిగారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చెరువు నింపి అలుగు బారిస్తూ బోడపాడు చెరువు కూడా నింపుతా ఉన్నాను. ఈరోజు ఈ రెండిటి వల్ల సుమారు 3000 ఎకరాలలో బోర్లకు రీఛార్జ్ అవుతా ఉంది. ఎవరి కోసం? మీరు ఎక్కడికి పోయారు? మీరు ఎందుకు పోలేదు? మీరు మోందా తుఫాన్ అప్పుడు ఊర్లోకి పోయి లేదంటే పట్టణంలో శివారు ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్న ప్రదేశాలకు పోయి అమ్మా తుఫాను వల్ల ఏమన్నా ఉందా, నష్టపోయారా, మీకేమన్నా కష్టం వచ్చిందా, అధికారులు స్పందించారా, ప్రజాప్రతినిధులు ఇచ్చారా, ఏమన్నా ఇవ్వకపో చెప్పండి, మేముండి దగ్గరుండి ఇప్పిస్తాం అని ఎవడన్నా చెప్పుకుంటాడు. దాని బోనుకి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని చెప్పి ఊరూరో డబ్బు కొట్టుకొని తిరిగేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెనక సంకలు కొట్టుకుంటూ పోతున్నటువంటి వాళ్ళని ఏమనాలమ్మా? ఇది ఎవరి కోసమమ్మా? మీకోసమా, మా కోసమా, లేకుంటే వాళ్ళ కోసమా, లేదంటే మన అందరి భవిష్యత్తు కోసమా? మేము చేస్తుంది మన అందరి భవిష్యత్తు కోసం. ఈ రోజు ఆ ఫలాలు మనం చూడలేకపోవచ్చు, మనం తినలేకపోవచ్చు. మన పిల్లలు చూస్తారు, మన పిల్లలు అనుభవిస్తారు. ఒకప్పుడు ఒంగోలు పట్టణం మనకంటే చిన్నది, ఈ రోజు మనకంటే 4 రెట్లు పెరిగింది. దేనికోసం పెరిగింది? జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి. అదే ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఈ 4 నియోజకవర్గాల నుంచి రోజుకు 1,00,000 మంది పైచులకు ఈ టౌన్కి వస్తారు. వ్యాపారాలు జరుగుతాయి, ఉపాధి జరుగుతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, పెద్ద పెద్ద హాస్పిటల్ కడతారు, పెద్ద పెద్ద విద్యాలయాలు కడతారు. నారాయణ, భాష్యం, ఇంకొకటి చైతన్య, ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి. ఇవన్నీ వస్తే మన పిల్లల్ని గుంటూరు, విజయవాడ పంపాల్సిన పని లేదు కదా, ఇక్కడే చదివించుకుంటాం కదా. మనం అంతంత డబ్బులు పెట్టాల్సిన పని లేదు కదా, హాస్పిటల్కి అంత దూరం పోవాల్సిన పని లేదు కదా. లలిత హాస్పిటల్ జిల్లా అవుతుందని చెప్పి 1000 గజాలు కొన్నారు, 8 కోట్లు పెట్టి 1000 గజాలు కొన్నారు. బ్రహ్మాండమైన హాస్పిటల్ వాళ్ళు కడుతున్నారు. ఎవరికో దేనికోసం కడుతున్నారు? మన జిల్లా అవుతుందని కడుతున్నారు. అలా ఇంకా వస్తారు, ఇంకా చేస్తారు, బిల్డింగ్లు పెడతారు. బిల్డింగ్ కట్టినప్పుడు మన బేల్దారులందరికీ దొరుకుతా దొరుకుతుంది కదా, దాని మీద కొన్ని 100 మందికి ఉంటుంది కదా. ఈరోజు మీ ఇల్లులు ఉన్నాయి, 30 లక్షలు చేసినాయి అనుకో, ఇంకొక 5 ఏళ్ళు పోయేసరికి ఊరు పెద్దదేసరికి మీ ఇల్లు 70 లక్షలు 80 లక్షలు పోద్ది కదా. అంటే మీ పిల్లలకి ఇయ్యరా? మీ పిల్లలకు వద్దా? 30-40 లక్షలు ఏమైనా ఉండిలో వేస్తారా? వేయరు కదా. వాళ్ళు వేస్తారు, వాళ్ళు అనుభవించలేరు, వాళ్ళు వేస్తారు ఉండిలో. కానీ మమ్మల్ని ఆశీర్వదించేటువంటి మీరు తప్పకుండా ఫలాలు అనుభవిస్తారమ్మా. సంగారెడ్డి జిల్లా మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఈ సందర్భంగా సంగారెడ్డి మండలంలోని ఫసల్వాది గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ చేయడానికి అభ్యర్థులు బారులు తీరారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, ప్రతినిధులు, అనుచరుల రద్దీ కనిపించింది.
వచ్చింది కొంచెం సైడ్ అన్న వెళ్ళిపోతుంది. ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఎలక్షన్ కానీ గంట బక్కగా దామా ఏం చేద్దామన్నట్టు అనుకుంటారు. చిన్న సురేష్ మన ఊరికి మనకు అందుబాటులో ఉంటారా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక ఎవరు పైసలు చూసుకుంటున్నారు. నెల్లూరు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన హత్య కేసులో నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కల్లూరుపల్లిలో పెంచలయ్య అనే వ్యక్తిని గంజాయి బ్యాచ్ నిందితులు హత్య చేశారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్న నిందితులను పట్టుకునే ప్రయత్నంలో జేమ్స్ అనే నిందితుడు కత్తితో పోలీసులపై దాడి చేయడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆదినారాయణతో పాటు జేమ్స్కు గాయాలయ్యాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 3న హుస్నాబాద్లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కోవిడ్ ఆరోగ్యశ్రీ కోసం దీక్ష, మంత్రి సీతక్కపై కేసు విచారణ డిసెంబర్ 18కి వాయిదా. స్థానిక ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జగిత్యాల కొండగట్టులో అగ్ని ప్రమాదం, 30 షాపులు కాలిపోయాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.